DBMS 3 schema architecture. DBMS means it is a raw fact, and also it provides uncleared and partial information about an element or entity. It is data stored in ఫైల్స్ అండ్ టేబుల్స్. డేటా స్టోరేజ్ ఇన్ ఫైల్స్ అండ్ టేబుల్స్లో ఉంటుందని మనం ప్రీవియస్ క్వశ్చన్లో కూడా చూసుకున్నాము. అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్. దెన్ స్కీమా ఇస్ ఫర్ స్ట్రక్చర్ ఆర్ ప్లాన్ ఆఫ్ ఏ డేటాబేస్. స్ట్రక్చర్ అనేది ఆర్ ప్లాన్ అనేది డేటాబేస్లో ఎలా ఉంటుందని స్కీమా గురించి తెలుసుకుంటాము. అండ్ ఆల్సో ద స్కీమా architecture suggested by ANSI and SPARC. ANSI means American National Standard Institute. SPARC means scheme for promotion of academic and research collaboration. This is the diagram for 3 schema architecture. There are 3 levels are there: external level, mid level and ఇంటర్నల్ లెవెల్ ఆర్ ఇంటర్నల్ స్కీమా. ఎక్స్టర్నల్ లెవెల్ని ఇక్కడ వ్యూ లెవెల్ అని కూడా అంటాము. మిడ్ లెవెల్ని ఇక్కడ కాన్సెప్చువల్ స్కీమా అని కూడా అంటాము. అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ స్కీమాని ఇంటర్నల్ లెవెల్ అని కూడా అంటాం. ఇక్కడ అనేది డేటాబేస్ అనేది డేటాబేస్లో డేటా అనేది ఎక్కడ ఉంది, అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ లెవెల్లో డేటా అనేది ఎక్కడ ఉంది అనేది తెలుసుకుంటాం. మిడ్ లెవెల్లోనే ఆర్ కాన్సెప్చువల్ లెవెల్లోనేమో డేటా ఎక్కడుంది, ఎలా ఉంది, వాట్, హౌ అనేది తెలుసుకుంటాము. అండ్ ఇంటర్నల్ లెవెల్లోనేమో డేటా అనేది వాట్, హౌ, వేర్, ఎక్కడ, ఎలా, ఏంటి అనేది తెలుసుకుంటాము. దిస్ ఈస్ ద 3 లెవెల్స్ ఆర్ దే ఫర్ డేటా 3 స్కీమా ఆర్కిటెక్చర్. అండ్ ఆల్సో ఇక్కడ వ్యూ లెవెల్స్ అనేది నంబర్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. అంటే యూజర్స్. వ్యూ ఈజ్ ఏ జిరాక్స్ కాపీ ఆఫ్ n views అండ్ ఒరిజినల్ కాపీ ఈజ్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్. ఒరిజినల్ కాపీ అనేది డేటాబేస్లో ఉంటుంది. జిరాక్స్ కాపీస్ అనేవి యూజర్స్ దగ్గర ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నాం. అండ్ ఆల్సో డేటా అబ్స్ట్రాక్షన్ అనేది ఇంటర్నల్ స్కీమా నుంచి ఎక్స్టర్నల్ లెవెల్కి హైగా ఉంటుంది. డేటా అబ్స్ట్రాక్షన్ అంటే డేటా సెక్యూరిటీ ఆర్ డేటా ప్రైవసీ కోసం యూజ్ చేస్తాం డేటా అబ్స్ట్రాక్షన్ అనేది. అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ లెవెల్ అనేది హైయెస్ట్ లెవెల్ ఫర్ 3 స్కీమా ఆర్కిటెక్చర్లో. ఎక్స్టర్నల్ లెవెల్ అనేది హైయెస్ట్ లెవెల్, ఇంటర్నల్ లెవెల్ అనేది లో లెవెల్. అండ్ ఆల్సో వ్యూ లెవెల్ని వర్చువల్ లెవెల్ అని కూడా అంటాము. దెన్ గో టు ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ external level, conceptual level and internal level. External level, in this level only a part of database is available. ఒక డేటాబేస్లో డేటాబేస్ ఈజ్ అవైలబుల్ అంటే ఇక్కడ ఓన్లీ మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, పార్ట్ ఏంటి అని మాత్రమే కదా. సో ఇది అనేది ఒక పార్ట్ మాత్రమే ఏంటి అనేది తెలుస్తుందని ఇక్కడ ఎక్స్టర్నల్ లెవెల్ అనేది చెప్తుంది. అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ లెవెల్ని వ్యూ లెవెల్ అని కూడా అంటాము. వ్యూ లెవెల్ ఈజ్ ఏ వర్చువల్ ఆర్ సబ్ పార్ట్ ఫర్ ది ఒరిజినల్ డేటాబేస్ లైక్ యాజ్ జిరాక్స్ కాపీ ఆఫ్ ఒరిజినల్ డేటాబేస్. ఇందాక మనం డయాగ్రామ్లో చెప్పుకున్నాం కదా, వ్యూ ఈజ్ ఏ జిరాక్స్ కాపీ ఆఫ్ n views, ఒరిజినల్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ అని చెప్పుకున్నాం కదా. దెన్ దట్ ఈస్ కాల్డ్ వ్యూ. A view is a small subpart of virtual table for the real table. View అనేది స్మాల్ సబ్పార్ట్ అండ్ వర్చువల్ టేబుల్ ఫర్ ది రియల్ టేబుల్. Then go to the conceptual level. Conceptual level. At this level we have what, how, the database data is. Data అనేది ఎక్కడ, ఏం, డేటా అనేది ఏంటి, ఎలా అనేది కాన్సెప్చువల్ లెవెల్లో తెలుసుకుంటాం మనం. దిస్ ఈజ్ ద కాన్సెప్చువల్ లెవెల్.
ఇంటర్నల్ స్కీమా ఆర్ ఇంటర్నల్ స్కీమా ఆర్ ఇంటర్నల్ లెవెల్లో ఏంటంటే ఎట్ దిస్ లెవెల్ వీ హ్యావ్ వాట్, హౌ అండ్ వేర్ ద డేటా ఈజ్. డేటా అనేది ఎక్కడ, ఏంటి, ఎలా అనేది మనం ఎక్స్టర్నల్ లెవెల్ ఇంటర్నల్ లెవెల్ ఆర్ ఇంటర్నల్ స్కీమాలో చూస్తాము. నోట్: the data abstraction will increases from internal schema to view level schema or external level. మనం నాకు చెప్పుకున్నాం కదా, డేటా అబ్స్ట్రాక్షన్ అనేది ఇంటర్నల్ లెవెల్లో లోగా ఉంటుంది, ఇంటర్నల్ లెవెల్లోనేమో లోగా ఉంటుంది, ఎక్స్టర్నల్ లెవెల్ ఏమో హైగా ఉంటుంది డేటా అబ్స్ట్రాక్షన్ అనేది. డేటా అబ్స్ట్రాక్షన్ అంటే hiding internal details, providing external features. And also in data abstraction, one user's data cannot reload it to another user. అంటే ఒక యూజర్ యొక్క డేటాని ఇంకొక ఎనదర్ అంటే ఇంకొక యూజర్ డేటాతో రీలోడ్ చేయకూడదు అనేది. ఇక్కడ డేటా అబ్స్ట్రాక్షన్ అనేది డేటా సెక్యూరిటీ కోసం ఆర్ డేటా ప్రైవసీ కోసం యూజ్ చేస్తాం డేటా అబ్స్ట్రాక్షన్ అనేది. This is question for 3 schema architecture. Data independency: the ability to modify one level schema without affecting another level schema. అంటే ఒక లెవెల్ స్కీమాని ఇంకొక ఒక లెవెల్ స్కీమాని మనం మోడిఫై చేసేటప్పుడు వేరే ఒక లెవెల్ స్కీమా మీద ఎఫెక్ట్ అవ్వకూడదు. దట్ ఈస్ ద డేటా ఇండిపెండెన్సీ. ఇండిపెండెంట్ అంటే మనకి మనమే ఓన్గా. సో దట్ ఈస్ ఒకటి మాత్రమే మోడిఫై చేసుకోవాలి, ఇంకొక దాని మీద ఎఫెక్ట్ అవ్వకూడదు. డేటా ఇండిపెండెన్స్ ఈజ్ 2 types: ఫిజికల్ డేటా ఇండిపెండెన్సీ, కాన్సెప్చువల్ లెవెల్ డేటా ఇండిపెండెన్సీ. దెన్ గో టు ది స్కీమా ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. స్ట్రక్చర్ ఆర్ ప్లాన్ ఆఫ్ ఏ డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ని, ప్లాన్ని చెప్పేదాన్ని స్కీమా అంటాము. ఇందులో కూడా ఇంటర్నల్ లెవెల్ దగ్గర డేటా అబ్స్ట్రాక్షన్ అనేది లోగా ఉంటుంది, ఎక్స్టర్నల్ వ్యూ లెవెల్ దగ్గరనేమో హైగా ఉంటుంది డేటా అబ్స్ట్రాక్షన్ అనేది. ఇందాక మనం చెప్తున్నాం కదా, ఎక్స్టర్నల్ ఆర్ వ్యూ వాట్ ఈజ్ డేటాబేస్ డేటా అంటే డేటాబేస్లో డేటా ఎక్కడ ఉంటుంది అనేది ఎక్స్టర్నల్ లెవెల్ చెప్తుంది. అండ్ కాన్సెప్చువల్ లెవెల్కి వచ్చేసరికి వాట్, హౌ ఈజ్ డేటాబేస్లో డేటా అనేది ఎక్కడ, ఎలా ఉంటుంది అనేది కాన్సెప్చువల్ లెవెల్ చెప్తుంది. అండ్ ఆల్సో ఇంటర్నల్ లెవెల్ అనేది వాట్ ప్లస్ హౌ ప్లస్ వేర్ ఈజ్ డేటా. ఇక్కడ డేటాబేస్లో డేటా ఎక్కడ, ఎలా, ఏంటి అనేది చెప్తుంది ఇంటర్నల్ లెవెల్ అనేది. And note, then go to the at external level, view level data abstraction is more. అంటే హైగా ఉంటుంది కాబట్టి దాని యొక్క డేటా అబ్స్ట్రాక్షన్ అనేది ఎక్స్టర్నల్ లెవెల్లో ఎక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్. అట్ ఇంటర్నల్ లెవెల్ డేటా అబ్స్ట్రాక్షన్ ఈజ్ వెరీ లెస్. ఎందుకంటే ఇంటర్నల్ లెవెల్లో డేటా అబ్స్ట్రాక్షన్ అనేది లోగా ఉంటుంది. బికాజ్ వీ కెన్ నో ఎవ్రీథింగ్ అబౌట్ డేటాబేస్ డేటా. అంటే డేటాబేస్లో మనకు అన్నీ తెలిసి ఉంటాయి, ఎందుకంటే ఒరిజినల్ కాపీ అనేది డేటాబేస్లో ఉంటుంది కాబట్టి వీ నో ఎవ్రీథింగ్. సో ఇక్కడ డేటా అబ్స్ట్రాక్షన్ అనేది లోగా ఉంటుంది, ఎక్స్టర్నల్ లెవెల్లోనేమో హైగా ఉంటుంది. దిస్ ఈజ్ ద 3 schema architecture.